సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయి అశోక వాటికలో పెట్టినప్పుడు అశోక వాటికలో ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మ తల్లిని నానా రకాలుగా దూషిస్తూ దుర్భాషలాడుతూ ఏడిపిస్తూ పీడిస్తూ చాలా హింసలు పెట్టారు. విభీషణుడు కూతురు త్రిజటకు రాముల వారు లంక మొత్తాన్ని తగలబెట్టేసినట్లుగా తనకి కల వచ్చిందో ఆ కల వచ్చిన వెంటనే సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి శరణు వేడింది. ఎవరి వల్ల అయితే అంత కష్టాలు అనుభవించిందో సీతమ్మ తల్లి ఆ రాక్షసులే వచ్చి అడిగితే సీతమ్మ తల్లి ఒక్కటే మాట అన్నారు, నా భర్త శరణాగత వత్సలుడు, మీరందరూ స్వామి అంటూ శరణాగతి చేస్తే ఆ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. సీతమ్మ తల్లి యొక్క కృప అది. సీతమ్మ తల్లికి రాముల వారి పట్ల ఉన్న నమ్మకం అది. తన భర్త ఎప్పటికైనా సరే ఆర్తత్రాణ పరాయణుడని శరణాగత వత్సలుడని సీతమ్మ తల్లికి ఎంత నమ్మకం చూడండి. భగవంతుడి పట్ల మనకి అంతటి నమ్మకం ఉండాలి. అయితే కొన్ని మతాల్లో కొంతమంది చెప్తారు, మా ప్రభువు మా దేవుడు అందరినీ క్షమిస్తాడని చెప్పేసి. కానీ వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు అంటే, నువ్వు గనక నేనెవరో తెలియదని నువ్వు ఈ లోకంలో సాక్ష్యం చెప్తే ఆ లోకానికి వచ్చిన తర్వాత నువ్వెవడో నాకు తెలియదని సాక్ష్యం చెప్తానంటూ బెదిరిస్తారు. అలాంటి ఉడుకుమోతు కుళ్ళుబోతు వ్యక్తిని కూడా క్షమాగుణం కలిగిన వ్యక్తిగా వీళ్ళు చెప్పుకుంటారు. మరి అంత హింస పెట్టిన రాక్షసులందరినీ కూడా క్షమిస్తానని చెప్పిన నా తల్లి కంటే కృపామూర్తి ఎవరన్నా ఉంటారా? ఆ తల్లి నిజమైన భగవద్భక్తులు అంటే ఎవడైతే భగవంతుడికి శరణాగతి చేయటానికి వస్తాడో అటువంటి వాడు మన మతపోడైనా కాకపోయినా మన జాతివాడైనా కాకపోయినా అటువంటి వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకోవటమే నిజమైన భక్తుడి లక్షణం అని సీతమ్మ తల్లి మనకి చెప్తా ఉన్నారు. భగవంతుడు తన కృప చూపించాలి అంటే జాతి, మతము, కులము, ప్రాంతము, భాష, లింగము ఏమీ అక్కర్లేదు. కేవలం భగవంతుడి పట్ల వాళ్ళు ద్వేషం లేకుండా భగవంతుడికి శరణాగతి చేసుకుంటే చాలు.